ప్రవీణ్, ఒకవైపు సిద్ధరామయ్య అసలు మా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోకూడదు, రాజీనామా చెయ్యకూడదు అని చెప్పేసి మంత్రులు లేఖలు రాసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. రేపటి రోజున డీకే శివకుమార్ గనక ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే వీళ్ళేమైనా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుందా, తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఎలా సీనియారిటీస్ మారేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? ఇప్పటి వరకు కూడా రాజీనామా మీద అటు సిద్ధరామయ్య కానీ డీకే వర్గం కానీ అయితే అధిష్టానం నుంచి కానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కేవలం రాహుల్ గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి రాజీనామాకు సిద్ధమైనట్లు మాత్రమే ఆయన అనుచరుల ద్వారా ఇన్నర్గా సిద్ధరామయ్య అనుచరులకి ఒకరిద్దరికి చెప్పారని బయటికి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రాజీనామా మీద క్లారిటీ లేదు. రాజీనామా చేస్తాడని దాని మీద అధిష్టానం నుంచి కానీ అటు కర్ణాటక ప్రభుత్వం నుంచి కానీ కర్ణాటక కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు. అయితే సిద్ధరామయ్యకు దాదాపు 100 మంది సంఖ్యాబలం ఉందని చెప్పుకుంటాడు. మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా తానే సీఎంగా కొనసాగుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ముందు చాలా హామీలు కూడా రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సందర్భంలో కూడా ఏదైతే రాజ్యసభకు నాయకుడిగా చేస్తామని చెప్పారో, అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు, తనయుడు యతీంద్రని డిప్యూటీ సీఎంగా కూడా ప్రపోజ్ చేస్తామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్య ఇమేజ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తన హోదాకి తన గౌరవానికి భంగం కలగకుండా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని కూడా చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ లో కూడా ఆయన పాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది, ఆ ముద్ర ఉంటుందని చెప్పి కూడా వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. అయితే జాతీయ రాజకీయాల పట్ల సిద్ధరామయ్య సుముఖంగా లేడని కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పిన ఒక్క మాటతోనే ఆయన రాజీనామాకు సిద్ధమైనట్లు కూడా ఆయన అనుచరులు కానీ ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఖచ్చితంగా రాజీనామా చేస్తాడని చెప్పి ఆయన సిద్ధమయ్యాడని చెప్పి అనుచరులు చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఆయన గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి తన రాజీనామా లేఖనిచ్చే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశంలో సిద్ధరామయ్య వ్యతిరేకంగా మాట్లాడితే, డీకేకి వ్యతిరేకంగా ఏదన్నా ఆలోచిస్తే దాదాపు ఒక సంక్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. సిద్ధరామయ్య ద్వారానే సిఎల్పి లీడర్ ఎంపికను చేసే ప్రక్రియ అధిష్టానం చేయాలని చెప్పి కొంత చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి. సిద్ధరామయ్య ద్వారానే జరగాల్సిన కార్యాలన్నీ జరగాలని చెప్పి కొంత నిర్ణయాలు నడువుతున్నారు. అందుకే సిద్ధరామయ్య ద్వారానే ఇదంతా ప్రకటించే అవకాశం ఉంది. సిఎల్పి నాయక ఎంపికలో కూడా సిద్ధరామయ్య పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పి భావిస్తున్న తరంలో ఆయన ద్వారానే కార్యాచరణ అంతా ముందుకెళ్లాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య ప్రపోజ్ చేసిన గవర్నర్ అందుబాటులో లేరు, ముంబై వెళ్లారు కాబట్టి గవర్నర్ కార్యాలయానికైనా కూడా రాజీనామా లేఖ సమర్పిస్తారు అని చెప్పేసి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంటే దీనికి సంబంధించిన వార్తగానే చూడాలా, అంటే ఒక లీగ్ గా చూడాలా, లేదంటే ఎవరైనా ప్రకటించారా, అనుచరులు ఏమైనా ప్రకటించబడిందా, వివరాలు ఎలా ఉన్నాయి? నిన్న ఏదైతే సీఎం కార్యాలయం నుంచి గవర్నర్ అపాయింట్మెంట్ కోవడం జరిగింది. ఆ గవర్నర్ 10:30కి సీఎం వచ్చి కలుస్తారని చెప్పి కూడా అపాయింట్మెంట్ కోవడం జరిగింది. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి కానీ లోక్ భవన్ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. లోక్ భవన్లో ఏదైతే గవర్నర్ ముంబైకి వెళ్లారు, రేపు ముంబై నుంచి వచ్చి అందుబాటులో ఉంటారని చెప్పి గవర్నర్ కార్యాలయం నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే సిద్ధరామయ్య గవర్నర్ లేనప్పుడు కూడా ఈరోజు తను అనుకున్న కార్యం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత తన ముఖ్యులు, తనకు కావాల్సిన వ్యక్తులు, అదేవిధంగా మంత్రిమండలి బ్రేక్ఫాస్ట్ తర్వాత వాళ్ళతో చర్చించి ఆయన గవర్నర్ కార్యాలయానికి అయితే వెళ్తున్నారు. అక్కడ లోక్ భవన్ లో గవర్నర్ చీఫ్ సెక్రటరీకి తన రాజీనామాను సమర్పించాలని అయితే నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే మరికొద్దిసేపట్లో ఆయన లోక్ భవన్ వెళ్తారని కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. జోష్న. రైట్ ప్రవీణ్, చూడాలి మరి.